బ్రేకింగ్ న్యూస్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించనుంది. ఎమ్మెల్యే శ్రీధర్, అతడి కుటుంబ సభ్యులు, బాధితురాలు, పార్టీ నేతలను కమిటీ సభ్యులు ప్రశ్నించి నిజాలు తెలుసుకోనున్నారు. అనంతరం నివేదిక రూపొందించి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమర్పిస్తారు. విచారణ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. జనసేన పార్టీ నిన్న ఒక కమిటీ ఏర్పాటు చేసింది 3 సభ్యులతో. ఆ కమిటీ విచారణ మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించబోతోంది. ఎమ్మెల్యే శ్రీధర్, అతని కుటుంబ సభ్యులు, బాధితురాలు, పార్టీ నేతలను కమిటీ సభ్యులు ప్రశ్నించి నిజాలు తెలుసుకోబోతున్నారు. అనంతరం నివేదిక రూపొందించి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమర్పిస్తారు. వారి నివేదిక ఇచ్చేటువంటి దాని నివేదికను బట్టి తదుపరి చర్యలు జనసేన పార్టీ తీసుకునే అవకాశం ఉంది.